హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. నేనైతే ఈరోజు ఎండు చేపలు, బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయల కూర అయితే చేస్తున్నానండి. అంటే నేను ఉల్లిపాయలు, ఎండు చేపల కూర అయితే చేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఇంకా బంగాళదుంపలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బంగాళదుంపలు కూడా వేసి చేస్తున్నానండి. ఈ బంగాళదుంపలు వేసిన కూర కూడా చాలా బాగుండిద్ది. ఇంక నేనైతే వేడి నీళ్ళు కూడా ముందరగానే కాసుకొని తెల్లిందాక ఉంచి తీసుకొచ్చానండి. ఈ చేప ముక్కలు వేడి నీళ్ళలో వేస్తే వెంటనే పై పుట్టు అంతా పోతుంది కదా, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు కూడా ముందలే తీసుకొచ్చాను. ఇంక ఇవన్నీ అయితే కట్ చేయాలండి. 5 చేపలు అయితే తీసుకున్నానండి నేను. అంటే మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో అయితే ఉన్నాయండి చేపలు. ఇంకా అవైతే పొట్టంతా తీసి సైడు తొక్క ఉండిద్ది కదండి, అదంతా తీసేసి ఇంకా అవైతే కట్ చేస్తున్నాను. ఇది చూడండి, 5 చేపలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజులో అయితే ఉన్నాయి. నేను ఈ చేపల కూర వండి కూడా చాలా రోజులు అవుతుందండి. ఎప్పుడో ఒకసారి రేర్గా వండుతున్నాను. అంటే వీడియోలో అయితే అసలు వండలేదనుకోండి. ఇంకా ఇప్పుడైతే వండుతున్నాను. ఇంక 5 చేపలు అయితే తీసుకున్నానండి. చేపలు కూడా ఫ్రెష్గాను బాగున్నాయి. బంగాళదుంపలు 2, ఉల్లిపాయలు 3 టమాటాలు, ఇంక పచ్చిమిరకాయలు ఇన్ని అయితే తీసుకున్నానండి. ఇంక ఈ సైడ్ తొక్కంతా తీసేసి చేపలు అయితే కట్ చేస్తున్నాను. నేనైతే పెద్ద ముక్కలే కట్ చేస్తున్నానండి. కొంతమంది తక్కువ వేసుకుంటారు చేపలు. నేనైతే ఎండు చేపలు కాస్త ఎక్కువే వేస్తానండి. ఏ కూరలో ఒకవేళ ఎండు చేపల కూర వండితే ఎటువంటి కూరలో వండినా కానీ చేపలు ఎక్కువ వేస్తాను. ఇంకా అట్లయితేనే బాగుండిద్దండి. 2-3 చేపలు వేసుకుంటే ఏం బాగోదు. ఇంక ఈ తలకాయలన్నీ తీసేసి ఇట్లా వేడి నీళ్ళలో అయితే వేసానండి. వేడి నీళ్ళలో వేసిన వెంటనే ఇట్లా చూడండి, ఈ పొట్టు అనేది అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. చన్నీళ్ళలో అయితే వెంటనే పోదు. ఇట్లా వేడి నీళ్ళు వేయటం వల్ల పొట్టు ఈజీగా అయితే ఊడిపోతుంది. మనకు కడుక్కోవడానికి కూడా కాస్త తక్కువ టైంలోనే కడుక్కోవచ్చు. ఇంకా ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. చూడండి పొట్టు అంతా ఎంత నీట్గా పోయిందో. ఎండు చేపలు అయితే నీట్గా శుభ్రంగా కడిగేసాను. ఇంకా బంగాళదుంపలు ఇవన్నీ అయితే కట్ చేసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కినాక తాలింపు గింజలు అయితే వేస్తున్నాను. కొంతమంది వేసుకోరండి తాలింపు గింజలు, నేనైతే వేస్తున్నాను. తాలింపు గింజలు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఇవైతే బాగా కొద్దిగా ఎర్రగా ఫ్రై, పచ్చివాసన అంతా పోయి ఎర్రగా ఫ్రై అయితే చేస్తున్నానండి. ఉత్త ఉల్లిపాయలతో చేసినా కానీ బాగుంటుంది. కాకపోతే అందులో కొద్దిగా చింతపండు పులుసు అయితే వేసుకుంటారు. ఇట్లా బంగాళదుంపలు, వంకాయలు వేసి చేసినా కానీ ఈ కూర అనేది చాలా టేస్ట్గాను బాగుంటుందండి. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలను, బంగాళదుంపలు అయితే వేసేసానండి. ఇందులో నేను ఇప్పుడే వాటర్ ఏం వేయను. వేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే బాగా కలుపుతున్నానండి. ఇట్లా కలుపుకొని అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికిస్తున్నాను. ఇందులో కాస్తంత పసుపు అయితే వేస్తానండి. ఇప్పుడే పసుపు, ఉప్పు ముందరే అయితే వేసేస్తాను. వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. నీళ్ళు అయితే నేను తర్వాత వేస్తాను. కొద్దిగా అంత పసుపు వేసానండి. ఉప్పు కూడా తగినంత అయితే వేస్తున్నాను ఒకేసారి. వేసేసి మూత పెట్టి కొద్దిగా మగ్గించుకుంటే సరిపోయిద్ది. ఉప్పు, పసుపు వేసినాక ఇంకోసారి అయితే కలుపుతున్నాను. ఈ బంగాళదుంపలు వేసాం కాబట్టి అడుగంటుతూ ఉండిద్ది. హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఇంకోసారి అయితే బాగా కలిపి మూత పెట్టి అయితే ఫ్రై చేస్తానండి, ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి, కాస్త అంత టమాటాలను, బంగాళదుంపలు కాస్త మగ్గినవి. ఈ మగ్గిన దాంట్లో కొద్దిగా ఎంత వాటర్ అయితే కలుపుతున్నాను. ఒక లోటా నిండుగా కాదు, కొద్దిగా అయితే వేసాను. అంటే మనం చూసుకొని వేసుకోవాలి కూరని బట్టి. ఒకసారి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే బాగా కలుపుతున్నానండి. మూత పెట్టి అయితే కొద్దిసేపు ఉడికిచ్చాను. మూత తీసి అయితే నేను చూస్తున్నానండి. ఇప్పుడు అవి అంతా కూడా కొద్దిగా ఉడికిన తర్వాత చేపలు అయితే లాస్ట్లో వేస్తున్నాను. ముందలే వేస్తే అవి అంతా ఇరిగిపోతాయి కదా, అందుకని చెప్పేసి టమాటాలు, బంగాళదుంపలు ఉడికిన తర్వాత అయితే నేను ఎండు చేపలు లాస్ట్లో వేసాను. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపుగా ఇట్లా ఉడికిందండి. ఈ వెంటనే ఉడికిపోతాయి. ఒక 7-8 నిమిషాల్లో ఉడికిపోతాయండి చేపలు. ఇట్లా బాగా తొక్క ఉడికిన తర్వాత ఇందులో అయితే కారం 2 స్పూన్లు అయితే కలుపుతానండి. చూడండి, బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను కారం కూడా ఒక 2 స్పూన్లు అయితే వేస్తాను.
కారం వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోయిద్ది. 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. కారం వేసి ఇంకోసారి కూర అంతా బాగా కలుపుతున్నాను. ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది చూడండి కారం వేసిన తర్వాత కూడా. తర్వాత అయితే కొద్ది కొత్తిమీరను వేస్తున్నాను, కరివేపాకులు కూడా వేసుకున్నాను. మొత్తం కలిపేసేసానండి. ఇంకా మూత పెట్టి అయితే కొద్దిసేపు ఉంచాను. అలాగే కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి బంగాళదుంపలు, ఎండు చేపలు, టమాటాల కూర అయితే రెడీ అయిపోయింది. చేప ముక్కలన్నీ అయితే బాగా ఉడికినాయి, మళ్ళీ ఒక్కటి కూడా ఇరగలేదండి. ఇట్లా వండుకుంటే టేస్ట్గానే చాలా బాగుంటుంది. వేడివేడిగా బంగాళదుంపలను ఎండు చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. మనకు కావాలంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు. వంకాయలు ఎండు చేపల కూర కూడా టేస్ట్ బాగుండిద్దండి. నేను ఇప్పుడు అన్నం కొద్దిగా పెట్టుకొని తిని చూస్తున్నాను. టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. నేను అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వండలేదు, వండి కూడా ఒక 5-6 మంత్స్ అవుతుంది. ఇప్పుడైతే వండాను. కొద్దిగా చారుగా కలుపుకోవటానికి కూడా బాగుంది. కొద్దిగా అయితే తినేస్తున్నాను. ఎండు చేపలు ఎక్కువ వేసుకుంటేనే కూర ఏదైనా బాగుంటుందండి. చేపలు కొద్దిగా వేసుకొని కూరగాయలన్నీ ఎక్కువ వేసుకుంటే అంతేం బాగోదు. నేను ఇంకా చేపలు కూడా 5 చేపలు వేసాను కాబట్టి కూర టేస్ట్ కానీ చాలా బాగా అయితే ఉందండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు అయినా కానీ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. కూర మాత్రం టేస్ట్ కానీ చాలా బాగుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.